Gak gueお、一時や、おい。un elotoあ、あ、で、そう。Gak gueお、一時や、おい。un elotoあ、で、そう。One for a start MC One for a start MC One for a start MC One for a start MC
వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై దాడి చేసిన కారుతో ఢీకొట్టిన కేసులో షర్మిలను అరెస్ట్ చేశారు. ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేశారు. షర్మిల కారు ఢీకొనడంతో కానిస్టేబుల్ గిరిబాబు కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాసేపట్లో పోలీసులు షర్మిలను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో షర్మిలను ఆమె భర్త అనిల్ కుమార్ పరామర్శించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నట్లయితే జూబ్లీస్ పిఎస్ దగ్గర అయితే మనం ఉన్నాం. అయితే మార్నింగ్ అయితే మనం చూసాం, ఉదయం జరిగిన ఒక లోటస్ పాండ్ లో జరిగిన ఒక సంఘటన అయితే మనం చూడొచ్చు. షర్మిల మధ్య ఒక వాగ్వాదం అయితే జరిగింది. అయితే దీనికి స్పందిస్తూ కూడా సిపి ఆనంద్ కూడా చెప్పారు, ఇక సెక్రటరీ ముట్టడి కార్యక్రమంలోనే ఈ సమాచారం అనేది మా దగ్గర ఉంది కనుకే మొత్తంగా చూస్తున్నట్లయితే దాని బందోబస్తు కింద లోటస్ పాండ్ కార్యాలయం వద్ద అయితే మా పోలీసులను పెట్టామని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి షర్మిల చెప్తుంది ఏంటంటే ఒక సిట్ అధికారిని అయితే కలవడానికి ఒక టీఎస్పీఎస్ లీకేజ్ వ్యవహారం గురించి దానికి సంబంధించి ఒక పత్రం ఇవ్వడానికే నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఆ నేపథ్యంలోనే నన్ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఆ యొక్క నేపథ్యంలోనే ఒకవైపు షర్మిలకి అలాగే ఇటువైపు పోలీసుల మధ్య ఒక తీవ్ర వాగ్వాదం అయితే జరిగింది. తోపురాట కూడా జరిగిన సంఘటన అయితే మనం చూసాం. దీనికి సంబంధించి షర్మిల యొక్క కార్ అయితే గిరిబాబు కానిస్టేబుల్ గిరిబాబు పై ఎక్కడంతో కాలుగైతే ఫ్రాక్చర్ అయితే జరిగింది. దీనికి సంబంధించి పలు యాక్షన్లు అయితే తీసుకున్నారు. ఐపీసీ 332 అలాగే 350 అలాగే 507 అలాగే 427 పలు కేసులు అయితే నమోదు చేశారు. అలాగే విధుల్లో ఉన్న పోలీస్ పై భౌతికంగా దాడి చేయడం అలాగే విధుల్లో ఉన్న పోలీస్ కి అడ్డుకునే ప్రయత్నం చేయడం దీనికి సంబంధించి ఆ కేసు అయితే నమోదు చేశారు. అయితే మరి కాసేపట్లో అయితే కుట్టుకైతే తీసుకెళ్ళనున్నారు. అయితే ఇప్పటికే విజయమ్మ గారు వచ్చారు, అలాగే అనిల్ కుమార్ కూడా ఇచ్చారు. అయితే ఆ విజయమ్మని అయితే లోపలికైతే అనుమతించలేదు. ఎందుకంటే అంటే షర్మిలని కలిసే ప్రయత్నంలో అయితే పోలీసు వారు అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా విజయం అయితే పెట్టారు. అయితే ఎటువంటి అంటే ఒక కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా అంటే మేము ప్రజల పక్షాన అలాగే విద్యార్థుల పక్షాన మాట్లాడుతుంది కేవలం మాట్లాడుతుంది షర్మిలనే. దీనికి సంబంధించి ప్రతిసారి కూడా ఎటువంటి కార్యాచరణలో భాగంగా మేము బయటకు వెళ్తున్నా ఏ కార్యక్రమం చేపట్టినా సరే షర్మిలపై ఇటువంటి కక్ష సాధింపు చర్యలు అయితే చేపడుతుంది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి కూడా షర్మిల గారు అన్నారు. దీనికి సంబంధించి షర్మిల గారు తన వాదన అయితే చెప్తున్నారు, నేను స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు ప్రయత్నం అయితే ఎవరికి లేదు. గొంతుగా నేను ప్రజల పక్షాన ఉన్నాను. ఎందుకంటే గతం ఈ ముందే ఒక నిరుద్యోగుల పక్షాన అయితే పోరాడిన సందర్భం ఉంది. సో దానికి సంబంధించి టీఎస్పీఎస్సీ యొక్క లీకేజ్ వ్యవహారంపై ఒక సిట్ అధికారిని కలిసి నేపథ్యంలోనే నన్ను ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాను. నేను ఒక హంతకురాలనా లేదంటే నేను దేనికి సంబంధించి నన్ను ఈ విధంగా నా స్వేచ్ఛ హరించే విధంగానే పోలీసులు ఈ విధంగా అనుచితంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి అన్నారు. నేను ఒక మహిళనై ఉన్నాను, అలాగే పోలీసులు నాపై ఈ విధంగా దురుసుగా వ్యవహరించడం పట్ల నేను కాస్త తోసే ప్రయత్నం అయితే చేసేంత తప్పించి అంతమించి నేను ఎటువంటి ఏ విధంగానే స్పందించలేదని చెప్పేసి షర్మిల అయితే చెప్తున్నారు. అయితే చూడాలి ప్రస్తుతం అయితే పోలీసులపై షర్మిల గారు ప్రవర్తించినట్టు కార్యక్రమాల పట్ల భౌతికంగా చేసిన కేసులు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి ఈ కేసులు నేపథ్యంలోనే మరికొద్ది కాసేపట్లో కొంపల్లి కోర్టుకి అయితే హాజరు కావాల్సింది. ఇప్పటికే చూసాం మరికొద్ది సేపట్లో అయితే తీసుకెళ్లే తరుణం అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఈ కేసుల్లో మనం భావించినట్లయితే ఈ కేసులో ఒకసారి పరిశీలించి చూసినట్లయితే దీనికి సంబంధించి 2 ఏళ్లు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు బెయిల్ కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటే బెయిల్ కూడా వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఒకవైపు తెలుస్తున్న సమాచారం. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రభుత్వం అయితే తీసుకున్న ఈ యొక్క చర్యలు మనం చూసినట్లయితే ఒకవైపు వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీని కీలకంగా రాజకీయ పరంగా హైప్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే రాబోయే ఎన్నికల దృష్టిలో ఇలాంటి చర్యలకు కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టమని చెప్పేసి ఒకవైపు వైఎస్ షర్మిల అయితే ఆరోపిస్తున్న మాటల నేపథ్యంలో ఒకవైపు ఈ విధంగా రాబోయే ఎన్నికల దృష్టిలో పార్టీకి కూడా ఛాన్స్ కూడా చెప్తుంది. నేను ప్రజల పక్షం తెలంగాణ
ఆలోచన అలాగే తెలంగాణ పేరు ప్రత్యేక సమస్య తీవ్రంగా ఉంది. దాని సమస్య పోవాలనే ఈ యొక్క తీసేవ్ అనే కార్యక్రమం కూడా నేను చేపట్టాను. ఆనపతి చూసుకున్నట్లయితే వ్యవహారం ఉంది. సో దానికి సంబంధించి తీసుకునే ఒక మంచి దానికి సంబంధించి ఒక సిట్ అధికారులు కూడా కలిసే ఒక నేపథ్యంలోనే పోలీసు వారు ఇటువంటి ఆంక్షలతో ప్రతిసారి కూడా నేను ప్రతిసారి బయటకు ప్రతి ఒక వ్యవహారంపై నష్టసానికి చర్యలుగా నన్ను హౌస్ అరెస్ట్ లాంటివి చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి దీనికి సంబంధించి ఎటువంటి ఫర్దర్ ప్రొసీడ్ అనేది ముందుకు వెళ్తుంది అనేది కూడా మనం అయితే మరికొద్ది సేపట్లో అయితే మళ్ళీ కోర్టుకి అయితే వెళ్ళనున్నారు. సమాచారం ప్రస్తుతం అయితే మన దగ్గర సమాచారం అయితే ఇది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.